అహిల్యాబాయి హోల్కర్ మహిళా సాధికారత కోసం విశేషంగా కృషి చేశారని, ఆమె చరిత్రను సమాజానికి తెలియకుండా తొక్కిపెట్టారని అఖిల భారత సమరసత కళా విభాగం కన్వీనర్, ప్రాంత సంయోజకులు అప్పాల ప్రసాద్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని బీసీ సంఘ భవనంలో లోకమాత అహిల్యాబాయి హోల్కర్ త్రిశబ్ద జయంతి ఉత్సవాలు కరపత్రాలను ఆవిష్కరించారు. అలాగే అంతకుముందు అంబేద్కర్ వర్ధంతి వేడుకలను పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిక్కల దత్తు, కలాల శ్రీనివాస్, సామాజిక కార్యకర్త విజయబాబు, బీసీ సంక్షేమ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం త్రిశబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని అప్పాల ప్రసాద్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే లాగే లోకమాత అహిల్యాబాయి హోల్కర్ జీవిత చరిత్ర ఎంతో గొప్పదన్నారు. మహిళల్లో స్వాభిమానం, ఆత్మవిశ్వాసం పెంపొందించాలంటే ఆమె జీవిత చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భావితరాలకు తెలియపరచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు. అహల్యాబాయి హోల్కర్, లోకమాత అహల్యాబాయి హోల్కర్ 1725 సంవత్సరంలో పుట్టి ఇప్పటివరకు 300 సంవత్సరాలు గడిచాయి. ఎలాగైతే సావిత్రిబాయి పూలే యొక్క చరిత్రని నొక్కిపెట్టి సమాజానికి అందకుండా చేశారో, అదే మాదిరిగా లోకమాత అహల్యాబాయి హోల్కర్ యొక్క చరిత్రను కూడా సమాజంలో నొక్కిపెట్టారు. ఎందుకంటే ఆ రోజుల్లోనే సైన్య నిర్మాణం చేసింది, మహిళల కోసం ఆమె సాధికారత కోసం పనిచేసింది. అలాగే అప్పుడున్నటువంటి చేనేత కార్మికుల యొక్క మహేశ్వరం చీరని అభివృద్ధి చేసింది. అలాగే రైతుల యొక్క పంటల్ని అన్ని చోట్ల అమ్మేటువంటి విధానాన్ని ఏర్పాటు చేసింది. అప్పుడున్నటువంటి గిరిజనులు ఎవరైతే గోండ్లు, బిల్లులు ఉంటారో వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కల్పించింది. ఆ రోజున ఆమె 18 కుటుంబ సభ్యులు చనిపోయినప్పటికీ దేశంలో ఉండేటువంటి ప్రజలందరి కోసం ఆమె నిలబడినటువంటి స్థితి. ఇక్కడ ఆమె చరిత్రని ఈ రోజున పాఠ్య పుస్తకాల్లో మనం చదివించాలి. ముఖ్యంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళల్లో స్వాభిమానం, ఆత్మవిశ్వాసం జాగృతం కావాలంటే ఆమె యొక్క జీవిత చరిత్రని మనం పాఠ్య పుస్తకాలు అందించాల్సిన కోరికతోని ఈ 300 సంవత్సరాల కార్యక్రమాన్ని దేశమంతటా ముఖ్యంగా పాఠశాల నుంచి మొదలుకొని విశ్వవిద్యాలయాల వరకు జరపాలని చెప్పి